తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం మాదిగా నుండి అమ్మాయిలు తీసుకొచ్చానండి. మాదిగా కుటుంబ సభ్యులకు నా నమస్తే. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే చూడండి. చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు అమ్మాయి ప్రొఫైల్స్ కాబట్టి ఇందులో మీ అబ్బాయికి ఏదన్నా సూటబుల్ మ్యాచ్ ఉండొచ్చేమో. ఖచ్చితంగా మీరు చూడండి. ఈరోజు ఫస్ట్ అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/8/1991. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన ఆంధ్రాలో తిరుపతిలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ చేసే అబ్బాయి కావాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. వీరైతే ఆంధ్రాలోనే కావాలి అనుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/7/1998. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా అయితే చేశారు. ఈ అమ్మాయి అసిస్టెంట్ మేనేజర్ గా అయితే చేస్తున్నారు. మన ఎక్కడంటే మన హైదరాబాద్ లోనే చేస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయి సాలరీ నెలకి 60,000 అయితే సంపాదిస్తుంది. వీళ్ళు మన హైదరాబాద్ లో లింగంపల్లిలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు అని ఈ అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు డౌరీ కూడా బాగానే ఇస్తారు. మంచి అబ్బాయి కోసం అయితే చూస్తున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి మంచి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. 4/8/1999. హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ బిఎస్సి చేశారు. వీళ్ళైతే మన ఒంగోలులో ఉంటున్నారు. జాబ్ హాస్పిటల్లో నర్సింగ్ అయితే చేస్తున్నారు. నెలకి 30,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన ఒంగోలులో ఉంటున్నారు. ఇది ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఈ అమ్మాయి ఒంగోలులోనే జాబ్ చేస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ చేసే అబ్బాయి కావాలి అనుకుంటున్నారు. ఏ జాబ్ అయినా పర్లేదు, జాబ్ అనేది ఉండాలి. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి వివరాలంటే చెప్తున్నాను, మీరు వినండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1996. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రం చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. మన సిద్దిపేటలో ఉంటున్నారు కాబట్టి నెలకి 20,000 అయితే సంపాదిస్తున్నారు. తెలంగాణలోనే చూస్తున్నారండి. జాబ్ చేసే అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ నుంచి అయినా పర్లేదు, ఫ్యామిలీ బాగుండాలి అన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులది అయితే ఉందండి. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి వివరాలు చెప్తున్నాను, వినండి. 27/3/1997. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేశారండి. సాఫ్ట్వేర్ గా అయితే జాబ్ చేస్తున్నారు. నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన కొత్తగూడెంలో అయితే ఉంటున్నారు. ఓన్లీ తెలంగాణలోనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు తెలంగాణ సంబంధం అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని కావాలి అనుకుంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు కొత్తగూడెంలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళైతే బాగానే ఉన్నారు. డౌరీ కూడా కొంచెం బాగానే ఇస్తారు. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయీని అయితే తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/7/1994. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకి జీతం అయితే 30,000 సంపాదిస్తున్నారు. వీళ్ళు మన రామాయణపేటలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదిగా కుటుంబ సభ్యులు అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ధన్యవాదములు.